మీ అందరి కష్టఫలితంతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం, పేదోడు ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి అందిస్తూనే అభివృద్ధిలో కూడా ఎక్కడా తగ్గకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా వెనకడుగు వేయకుండా చూస్తూ అభివృద్ధిని కూడా ముందుకు నడుపుతున్న ప్రభుత్వం. దాంట్లో భాగమే దగ్గరికి తేవాలని ఒక మంచి సంకల్పంతో సుమారు 45 కోట్ల రూపాయలతో ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు ఇదేదో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో పూర్తి చేయటం కాదు. ఈ రోజు నుంచి కరెక్ట్ గా 8 ఆఫీసులన్నీ వివిధ ప్రాంతాల్లో అక్కడొకటి, చెట్టుకొకటి, పుట్టకొకటి ఉన్నాయో ఆ ఆఫీసులన్నీ ఇదే ప్రాంగణంలోకి తీసుకురావటమే కాకుండా మంచి సుపరిపాలన ఈ నియోజకవర్గ ప్రజలకి అందించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. 100కి 100% 9 నెలల లోపే ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసి మళ్లీ మనం ప్రారంభించుకునే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతాం. ప్రధానంగా ఈ ఎదుల్లాపురం మున్సిపాలిటీకి సుమారు ఇప్పటి వరకు ఈ 45 కోట్లతో కలిపి 221 కోట్ల రూపాయలు వివిధ సెక్టార్ల కింద వివిధ అవసరాల కోసం, అది R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఆశా వర్కర్ బిల్డింగులు కావచ్చు, వైద్యానికి సంబంధించిన హాస్పిటల్స్ కావచ్చు, విద్యకు సంబంధించిన స్కూల్స్ కావచ్చు, ఇలా అన్ని సెక్టార్లకి సంబంధించి ఇప్పటి వరకు ఈ లిస్ట్ లో ఉన్న దాని ప్రకారం చాంతాడంత లిస్ట్ ఉంది. 221 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీలో ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాదు ఈ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ చాలా వెనుకబడ్డ ప్రాంతం దిద్దాలన్న ఆలోచనతో వడివడిగా ఇప్పటికే అధికారుల్ని ఆదేశించడం జరిగింది. రాబోయే కొద్ది నెలలలోపే, ఇంతకుముందే మా మిత్రులు గవర్నమెంట్ ఉద్యోగస్తుల యూనియన్ ఒకటి ఇప్పుడే కలిసిపోయింది. అనేక కాలనీతో కలిసి ఉన్న ఈ మున్సిపాలిటీలో అనేక సమస్యలు, అది తాగునీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, విద్యుత్ లైన్లు కావచ్చు, ఇలా అనేక అంశాలు, వరద వచ్చినప్పుడు ముంపుకు గురయ్యే ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటినీ శాశ్వత పరిష్కారం కనుక్కునే దిశగా ఇప్పటికే గుర్తించాం. ఖర్చు పెట్టి ఇంకా అవసరమైన డబ్బులను కూడా మీ దీవెనలతో ఈ స్థాయిలో ఉన్న నేను ఈ మున్సిపాలిటీని రోల్ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత మీ శాసనసభ్యుడిగా నేనే తీసుకుంటానని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఆనాడు మీ ఏ ప్రభుత్వం అయితే మనకు మంచి జరుగుతుందని ఆలోచించి అటువంటి ప్రభుత్వాన్ని మీరు ఈనాడు ఈ సీట్లో కూర్చోబెట్టారో, ఆ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా పేదవాడికి అందిస్తామని చెప్పాం. ఇప్పటికే కొన్ని అందించాం. మిగిలిన వాటిని కూడా తప్పకుండా అందించే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. అందుట్లో భాగమే సంక్షేమ కార్యక్రమాల్లో పేదవాడికి సన్నబియ్యం కావచ్చు. 100లో మున్సిపాలిటీలోనే నాకు తెలిసి 530 ఇళ్లు ఇచ్చాం. రేపు ఏప్రిల్ నుంచి మళ్ళీ ఒక విడత ఇస్తాం. ఇంకా ఈ ప్రభుత్వం రాబోయే 3 సంవత్సరాల్లో 3 విడతలు ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో అర్హులైన ప్రతి పేదవాడికి, నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏ కులమని అడగం, నీకు ఇల్లు ఇస్తున్నాను నాకు ఓటేస్తామనే కండిషన్ కూడా పెట్టాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఇల్లు ఇచ్చాము. భవిష్యత్తులో మళ్లీ ఏప్రిల్లో ఇస్తాము, మళ్లీ ఇస్తాము. పేదవాడికి ముఖంలో చిరునవ్వు చూసే విధంగా, పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఒక చిన్న ఇల్లు
ఆ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇళ్లు కట్టిన ప్రతి వాళ్ళకి ప్రతి సోమవారం వాళ్ళు కట్టిన లెవెల్ను బట్టి డబ్బులు కూడా మీ ఖాతాలో జమ చేస్తుంది. కాబట్టి మొన్న స్థానిక సంస్థ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి ప్రభుత్వం కాకి గోల పెట్టినా, మళ్లీ మాయమాటలు చెప్పినా, మళ్లీ మభ్య పెట్టాలని తాపత్రయపడ్డా రాష్ట్ర వ్యాప్తంగా 75% గ్రామ పంచాయతీల్ని మీలాంటి పేదవాళ్లందరి దీవెనలతో ఈ ప్రభుత్వాన్ని దీవించడం వల్లనే వచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అంతేకాదు అర్బన్ లో కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ఏ పద్ధతిలో వచ్చినా అర్బన్ లో కూడా పేదవాళ్లే కాదు, ఈ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించే స్థాయిలో ఈనాడు ఉంది. కాబట్టి అర్బన్ లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి, ఈ పేదవాళ్లకి అండగా ఉండే ప్రభుత్వానికి తప్పకుండా మీవి ఉంటాయని, ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటూ, నిన్న జరగాల్సిన సభ ఇది అనివార్య కారణాల వల్ల నిన్న రాలేకపోయినందుకు క్షమించవని నా ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.